స్తోత్రం అయ్యా. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. నాయన అయ్యా, ప్రతి వ్యాధి కట్లు యేసునామములో తెంచండి అయ్యా. అయ్యా వ్యసన బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి నాయన. మత్తులో ప్రభువా ప్రతి వ్యసనములో అయ్యా బంధించబడిన వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. యేసయ్యా అయ్యా, ఇదిగో ప్రభువా నాయన గర్భఫలం లేని వారికి గర్భఫలం ఏంటి అయ్యా, కుమారులు లేని వారికి కుమారులు ఏంటి అయ్యా. గర్భసంచి లోపాలతో ఉన్న వారిని ముట్టినాయన గర్భఫలంతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా అయ్యా, ఇదిగో ప్రభువా ఎంతమంది అప్పుల సమస్యలతో ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్నారు అయ్యా. అప్పుల సమస్యలు ఆర్థికమైన సమస్యలన్నీ తొలగించండి అయ్యా. అయ్యా, ఇదిగో ప్రభువా నాయన ఎంతమంది చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారు అయ్యా, వారి ఉద్యోగాల్లో ప్రభువా మీరు తోడుగా ఉండండి నాయన. ఎంతమంది వివాహం కావాల్సింది నాయన, వివాహ వయసు దాటిపోయి ఎదురు చూస్తున్నారు అయ్యా. యవనస్తుల వివాహాల్లో తోడుగా ఉండండి నాయన. అయ్యా ఎంతమంది రక్షణ లేని వారిగా ఉన్నారు ప్రభువా నాయన అయ్యా, రక్షణ అనుగ్రహించండి నాయన. ఎంతమంది పాపక్షమాపణ లేకుండా వాళ్ళకి పాపక్షమాపణ ఇవ్వండి అయ్యా. మారు మనసు లేని వారికి మారు మనసుని ఇవ్వండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. చీకటి శక్తులతో దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారికి అయ్యా విడుదల దయచేయండి నాయన. యేసయ్యా స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభువా నాయన బలమైన కార్యములను జరిగించండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా, ఇదిగో ప్రభువా ప్రతి వ్యాపారస్తుల్ని మీరు దీవించండి నాయన. అయ్యా, వారి వ్యాపారాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా ప్రతి పరిచర్యలను మీరు దీవించండి నాయన. నీ పరిశుద్ధాత్మలో అయ్యా నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.